హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులు గుత్తులుగా పూసిన గులాబీలు, మందారాలు, దేవగన్నేరు, సన్నజాజి పువ్వులు, తోకబంతి పువ్వులు, అసలు మన గార్డెన్లో ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. అసలు ఈ పోషకాలు నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎంత బాగా పనిచేస్తున్నాయంటే అసలు ఆ మాటల్లో చెప్పడం కంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంత మంచి వీడియోకి అయితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నాకు పర్సనల్గా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అసలు ఇప్పుడు నేను గార్డెన్ ఛానల్ పెట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని మొక్కలు పెంచుతూ వాళ్ళ నా గార్డెన్ చూస్తూ డౌట్లు అయితే ఇట్లా అడుగుతున్నారంటే, మీ వస్తున్నాయి మావి రావట్లేవు, ఏం పోషకాలు ఇవ్వాలి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఇదే, ప్రతి ఒక్కటి బియ్యం కడిగిన నీళ్ళైనా పోషకాలే, పప్పులు కడిగిన నీళ్ళు పోషకాలే, మనకు కిచెన్లో ఉండే చెత్త కూడా పోషకాలే, బనానా ఫర్టిలైజర్, ఎగ్ ఆయిల్ నేను చెప్తానే ఉంటాను. అట్లీస్ట్ బియ్యం కడిగిన పప్పులు కడిగిన వాటర్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఇవ్వండి. ఇలా మీ గార్డెన్లో కూడా అసలు విపరీతంగా వస్తాయి పువ్వులు అయితే. నేను ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మీకు పోషకాలు ప్రతిరోజు చూపించేదాన్ని. ఈసారి కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఒక పోషకాలు చూపించేది ఉండే. నెక్స్ట్ మాత్రం ఇంకా ప్రతి వీడియోలో ఒక పోషకాలు అయితే మీకు చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఈ పోషకాల రిజల్టే ఇది. చూడండి ఎన్నెన్ని గులాబీలు అయితే. ఇదైతే కింద ఉండే మొక్క, మా బాల్కనీలోకి వచ్చేసి అక్కడ పైన చూడండి ఎన్నెన్ని పువ్వులు కోసాను. అసలు ఈ మొక్కకైతే సీడ్స్ కూడా వస్తాయి తెలుసా. అసలు మందారకు సీడ్స్ వస్తాయని నాకు తెలియదు, ఈ మొక్కకైతే సీడ్స్ కూడా వస్తాయి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, కలర్ఫుల్గా. ఇలా అయితే రోజు కూడా మళ్ళీ పువ్వులు కొయ్యనంటే అది లేదు, నేను రోజు కోసి అసలు నేనైతే ఎన్ని పువ్వులు పూస్తాను అన్ని పువ్వులు కోసి, నాకు ఎక్కువగా పువ్వులు కోసి అలంకరిస్తాను. రోజుకు వీడియోలు షూట్ చేస్తూనే ఉంటాను నేను. ఎంత బాగా వస్తాయో. సన్నజాజులు అయితే మాలలలో అయితే ఎలా వేస్తానంటే అసలు రోజుకి ఎంత 2-3 మూరెల మాల అవుతుంది తెలుసా. ఒక్కొక్కసారి నాకు అవన్నీ తెంపే ఒక్కలేక వదిలేస్తూ ఉంటాను. అసలు ఎంత చక్కగా ఉంటాయో పువ్వులు అయితే. అసలు ఈ పింకు, లైట్ పింకు, థిక్ పింకు, రెడ్ పింకు, అలాగే క్రీపర్ రోజు, వైట్ రోజు, చిన్న చిన్న కాశ్మీర్ రోజెస్, ఎన్ని రకాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు నేను చెప్పిన పోషకాలు ఇవ్వండి. మీకు రావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీకు ఈ మధ్య వ్యూవర్స్ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నిజంగా నా వీడియో మీకు నచ్చితే మాత్రం చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా పువ్వులు చూసి, మా ఫర్టిలైజర్లు చూసి కూడా వాళ్ళు కామెంట్లో చూసాం కదా చేసుకుంటాం అనుకోకుండా మీకు మంచి జరిగితే ఒక కామెంట్లో తెలియజేయండి. మాకు చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మేము చేసే వీడియో వల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. అందుకే మీకు ఒకవేళ మా వీడియోస్ నచ్చిన, మా ఛానల్ని ఫాలో అవుతూ మీరు చేసుకున్న రిజల్ట్ వచ్చినా అవి కూడా కామెంట్లో తెలియజేయండి. నాకు ఇంకా బూస్టింగ్గా ఉండేసి ఇంకా చేయాలనిపిస్తుంది గార్డెనింగ్ అనేది ఎక్కువగా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్నెన్ని ఫ్లవర్స్. ఈ వీడియోలో మొత్తం నేను ఫ్లవర్సే చూపించాలనుకున్నాను. అంత చక్కగా బ్లూమ్ అయినాయి. అసలుగా ఎంత బాగా అనిపిస్తుందో ఈ ఫ్లవర్స్ చూస్తుంటేనైతే. అసలు చాలా బాగా వచ్చినాయి. నిన్న ఈవినింగ్ ఏమో సన్నజాజులు కోసాను. ఈరోజు మార్నింగ్ మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ కోయడానికి అయితే వచ్చాను. కొన్ని ఈవినింగ్ కోస్తాను, కొన్ని మార్నింగే కోసేస్తాను. చాలా బాగా అసలు గుత్తులుగా వస్తున్నాయి ఫ్రెండ్స్ పువ్వులు అయితే. నిజానికి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తప్పకుండా మీకు గులాబీల కోసం నేను చెప్తాను. ఒక ఎగ్గు తీసుకోండి, ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాని నిండా ఆయిల్ తీసుకోండి. లేకపోతే మీకు కొంచెం ఉంటే ½ గ్లాస్ తీసుకోండి. ఒక ఎగ్ తీసుకొని మిక్సీ చేసేసి ఆ వాటర్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసి ఒక బకెట్ వాటర్లో కలిపేసి మొక్కలకు ఇవ్వండి. ఇది కూడా నన్ను చాలామంది అడిగారు. నెక్స్ట్ అది చూపిస్తాను. రేపు అదే చూపిస్తాను, ఇంకెప్పుడో కాదు. రేపటి వీడియోలో మాత్రం మీకైతే అదే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కామెంట్లు అడిగారు ఎగ్ ఆయిల్ గురించి చూపించండి అని. రేపైతే ఖచ్చితంగా అదే చూపిస్తాను. ఆల్రెడీ బనానా ఫర్టిలైజర్ కూడా చూపించాను కదా, బనానా ఫర్టిలైజర్ కూడా చేసుకోండి, మొక్కలకి ఇవ్వండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నిన్న ఈవినింగ్ అనమాట ఇది. నిన్న ఈవినింగ్ 5 o'clockకి కోసి అక్కడ పక్కన పెట్టాను. చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి. కోసవచ్చు చాలా. ఇంకా నేను కోసిన చాలా తక్కువే, చాలా వదిలేశాను.
అన్నీ ఇంకా సైడ్ కానీ కింది కానీ అటు ఇటు ఉంటాయి కదా, జస్ట్ పైనవి నాకు అందునే కోసేసుకొని వచ్చాను. నేను ఒక బీరకాయ కూడా కోసాను. బీరకాయ హార్వెస్ట్ రేపు చూపిస్తాను. కోసి బీరకాయను ఈ పువ్వులు కోసుకొని వచ్చాను అనమాట. చాలా గుత్తులుగా వస్తున్నాయి సన్నజాజులు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత గుత్తులుగా వచ్చినాయో. చూసారు కదా దగ్గర నుంచి. అసలు ఇవైతే నేను బనానా ఫర్టిలైజర్ ముందుకు కొంచెం సన్నగా, అంత అంటే మొగ్గ అనేది ఎక్కువగా దృఢంగా ఉండేది కాదు. బనానా ఫర్టిలైజర్ ఇచ్చినాక మంచి పోషకాలు అందేసి పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి సన్నజాజులు మాత్రం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఒక్కటే పువ్వు వచ్చేది, ఇది కూడా చాలా వస్తున్నాయి. నిజంగా బనానా ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల సైజ్ అనేది పెరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.